జగన్మోహన్ రెడ్డి పరిస్థితి సొంత జిల్లా కడప జిల్లాలో కూడా పూర్తిగా ఎత్తిపోయింది. కడప జిల్లా మొత్తం ఉన్నటువంటి వైసీపీ నాయకులంతా కూడా చంద్రబాబు నాయుడు గారితో భేటీ అయ్యారు. అసలు కడప జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? విజయసాయి రెడ్డి గారి బావమరిది ద్వారకానాథ్ రెడ్డి ఎందుకు పార్టీ మారాల్సి వచ్చింది? అసలు కడప జిల్లాలో ఉన్నటువంటి మరికొంతమంది పెద్ద తలకాయలు ఎందుకు తెలుగుదేశంలో జాయిన్ అవుతూ ఉన్నారు? కడపలో జగన్ పరిస్థితి ఏంటి అనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అంటాడు, వైనాట్ కుప్పం అంటాడు. బట్ తెలుగుదేశం పార్టీ వైనాడు పులివెందుల, వైనాడు కడప పార్లమెంట్ అనేటువంటి పరిస్థితి వచ్చేసింది. ఈరోజు ఉదయం వైఎస్ షర్మిల గారు, జగన్మోహన్ రెడ్డి గారి సోదరి, ఆ షర్మిల గారి భర్త అనిల్ గారితో తెలుగుదేశం పార్టీ పులివెందుల అభ్యర్థి బీటీ రవి గారు భేటీ అవ్వడం జరిగింది. సరే, షర్మిల గారు కాంగ్రెస్ పార్టీకి పోతున్నారు, అది వేరే విషయం. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకమైనటువంటి వ్యక్తి, ఆ పార్టీలో నంబర్ 2 స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి గారు. ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఇప్పుడు ఎవరెవరికైతే సీట్లు ఇవ్వట్లేదో వాళ్ళందరినీ బుజ్జగించేటువంటి బాధ్యత కూడా విజయసాయి రెడ్డి గారికి ఇచ్చారు. కానీ విజయసాయి రెడ్డి గారికి స్వయానా భావమరిది ద్వారకానాథ్ రెడ్డి గారు మాత్రం జగన్మోహన్ రెడ్డితో విభేదించి విజయసాయి రెడ్డి గారి మాట కూడా వినకుండా ఆయన చంద్రబాబు నాయుడు గారితో భేటీ అయ్యారు. ఎంతటితో ఆగలేదు. కడప జిల్లాలో కీలక నాయకుడైనటువంటి సి రామచంద్రయ్య గారు, అతను కూడా ఎమ్మెల్సీగా ఉన్నాడు, సిట్టింగ్ ఎమ్మెల్సీగా వైసీపీలో. అతను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ చంద్రబాబు నాయకత్వంతోనే రాష్ట్రం బాగుపడుతోంది, రాష్ట్రం అధోగతి పాలైందని చెప్తే ఆయన కూడా తెలుగుదేశం పార్టీ పంచకి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో జాయిన్ అవడం జరిగింది. ఆల్రెడీ రాయచోటికి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడు రామ్ ప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో ఆల్రెడీ జాయిన్ అయి ఉన్నారు. ఇక డిఎల్ రవీంద్రారెడ్డి గారు మైదుకూరు నుంచి జాయిన్ అయ్యేటువంటి పరిస్థితి. ఇక కమలాపురంలో వీరశివారెడ్డి గారి పార్టీలో జాయిన్ అయ్యేటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం కడప జిల్లాలో ఉన్నటువంటి 10 సీట్లు గమనిస్తే ద్వారకానాథ్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు బావమరిది గారు ఒక మాట అన్నారు, కడపలో ఉన్నటువంటి 10 సీట్లలో 7 సీట్లు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని. అసలు విజయావకాశాలు ఉన్నటువంటి కడప జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాలు మనం గనక చూసినట్లయితే బద్వేల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, అదేవిధంగా పొద్దుటూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ గెలుపుకు అవకాశం ఉంది, అదేవిధంగా మైదుకూరు తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, అదేవిధంగా కమలాపురం తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, అదేవిధంగా జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, అదేవిధంగా రైల్వే కోడూరు తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, కష్టపడితే రాయచోటి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ గెలుస్తూ ఉంది. ఈ రకంగా కడప జిల్లాలో ఉన్నటువంటి కీలక నియోజకవర్గాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఈసారి గెలిచేటువంటి పరిస్థితి. కేవలం పులివెందుల నియోజకవర్గం, అక్కడ కూడా బొట్టాబొట్టి మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి బయటపడతాడేమో. ఇక రాజంపేటలో కూడా కష్టపడితే తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ రకంగా కడప జిల్లాలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాలలో దాదాపు 7 నుంచి 8 స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈయన కుప్పం అంటాడు, లేకపోతే మంగళగిరి అంటాడు, లేకపోతే 175 అంటాడు. అసలు సొంత జిల్లాలో నీ పార్టీకి మెజార్టీ సీట్లు వచ్చేటువంటి పరిస్థితి లేదు, తికానా లేదు. పార్టీ పూర్తిగా ఎత్తిపోయింది. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని తన బంధువులుగానో, తన ఆప్తులుగానో, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి హితులుగానో, సన్నిహితులుగానో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని వీడి వస్తున్నటువంటి పరిస్థితి. ఆల్రెడీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు సరే బయటికి రాలేదు, కానీ ఆయన కూడా అసంతృప్తిగా ఉన్నటువంటి పరిస్థితి. వైవి సుబ్బారెడ్డి గారు కొంతకాలం అసంతృప్తితో ఉన్నారు, ఇప్పుడు ఆయన ఫామ్లో ఉన్నారు, అది వేరే విషయం. బట్ వైసీపీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకులంతా కూడా వరుసబెట్టి రోజు కొంతమంది తెలుగుదేశం పార్టీ వైపు వస్తూ ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అని అర్థం. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు పనిచేసినటువంటి ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు గారితో భేటీ అయ్యారంటే తెలుగుదేశం పార్టీ గెలుస్తోంది కాబట్టి గెలుపు గుర్రం వైపు ప్రశాంత్ కిషోర్ ఉన్నాడు. ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారంటే, లోకేష్ గారికి క్రిస్మస్ గిఫ్ట్ పంపించారంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రాబోయే ఎన్నికల్లో గెలవబోతోంది అని ఆవిడకి తెలుసు. కాబట్టి ఆవిడ ప్రయాణం ఇక జగన్మోహన్ రెడ్డి గారితో లేదు, కాబట్టి ఆవిడ ప్రయాణం ఇక కాంగ్రెస్ పార్టీతో చేయాలనుకుంటున్నారు. కాబట్టి ఆవిడకు కూడా తెలుగుదేశం పార్టీ విజయాన్ని ఒక రకంగా ముందే కన్ఫర్మ్ చేసినటువంటి పరిస్థితి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు తెలుగుదేశానికి వెళ్ళిపోతే, వెనక్కి కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు కాంగ్రెస్కి వెళ్ళిపోతే ఇక ఆ పార్టీలో మిగిలేది మీరు మాత్రమే. మీతో పాటు మీ తల్లిగారు కూడా మిగలరు. ఎందుకంటే మీ తల్లిగారు ఆల్రెడీ మీరే పార్టీ నుంచి ఆవిడకు ఉన్నటువంటి గౌరవాధ్యక్ష పదవి తీసేసి పంపించేశారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలోనే ఎత్తిపోయేటువంటి పరిస్థితి. కడప ఎంపీ ఈసారి తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించబోతా ఉంది. కడప సిటీ కూడా, అసెంబ్లీ స్థానం కూడా మాధవి రెడ్డి గారు గెలిచేటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రకంగా కడప జిల్లా మొత్తం ఈసారి తెలుగుదేశం పార్టీ దాదాపు 25 సంవత్సరాల తర్వాత కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ డామినేట్ చేస్తూ అత్యధిక స్థానాలు గెలుచుకునేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. తేడా పడితే నిజంగా ప్రజల్లో మార్పు వస్తే, వివేకానందరెడ్డి హత్యకు సంబంధించినటువంటి అంశం ప్రజలు గనక సీరియస్గా తీసుకుంటే ఖచ్చితంగా పులివెందుల్లో కూడా
జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభ్యుడిగా ఓడిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేయటానికి ఆ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు నాయకులు ఎవరు రెడీగా లేరు. దాదాపు 40-45 మంది వైసీపీ శాసనసభ్యులు షర్మిల గారితో టచ్లోకి వెళ్ళి, రేవంత్ రెడ్డి గారితో టచ్లోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. 50-60 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీలో, జనసేన పార్టీలో జాయిన్ అవడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళలో అవసరమైన చోట, అవకాశం ఉన్న చోట మాత్రమే తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. మిగిలిన వాళ్ళని వాళ్ళు వస్తామన్నా కానీ తెలుగుదేశం పార్టీ తీసుకునేటువంటి పరిస్థితులు లేదు. కానీ మీరు సీటు ఇవ్వకపోయినా పర్లేదు, మీ పార్టీలోకి వస్తాము, మాకు అవకాశం కల్పించండి, మాకు సీట్లు వద్దు, మీ పార్టీ కోసం పనిచేస్తాం, వైసీపీ ఓడిపోతా ఉంది, ఆ పాపపు పార్టీలో ఇక మేము ఉండలేము అని చెప్పి కూడా అనేక మంది తెలుగుదేశం పార్టీ వైపు ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో ఘోర ఓటమి మూటగట్టుకోబోతోంది.